హలో వ్యూవర్స్, ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఏంటంటే ఆలు మిర్చి బజ్జీ. మనం బండి మీద ఆలు మిర్చి బజ్జీ అంటే అసలు నోరు ఊరిపోతూ ఉంటుంది కదా. అలా ఉల్లిపాయలు వేసుకొని కొత్తిమీర తగిలించి అలా నిమ్మకాయ రసం పిండుకొని తింటే ఉంటుందండి. ఆహా, ఏమన్నా ఉంటుందా? పదండి రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ ఆలు అయితే మెత్తగా బాయిల్ చేసేసుకోవాలి. చాలా చక్కగా మంచిగా పేస్ట్లా బాయిల్ చేసేసుకున్న తర్వాత అందులో సరిపడా ఉప్పు, సరిపడా కారం, తర్వాత కొంచెం జీలకర్ర అండ్ ఉల్లిపాయలు మొత్తం అన్నీ కలిపేసుకొని బాగా కలిసిపోవాలి. ఆలులో బాగా కలిపేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా మరీ లావు ముక్కలు కాదు, సన్న ముక్కల కింద తరుక్కోవాలి. అప్పుడైతేనే మనకి బజ్జీకి బాగా పడుతుంది. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. మిర్చి బజ్జీ తీసుకొని స్ట్రైట్గా కట్ చేసేసుకొని లోపల ఉన్న విత్తనాలన్నీ కూడా స్పూన్ ద్వారా మొత్తం అన్నీ బయటికి లాగేసుకోవాలి. సో నేనైతే మాకు ఇక్కడ మిర్చి బజ్జీ దొరకదు కాబట్టి హాలపీనోస్ వాడుతున్నాను. మీరు కూడా ఇక్కడ హాలపీనోస్ అయితే తీసుకోవచ్చు. అవి మరీ కొంచెం ఎక్కువ కారం ఉంటాయి కాబట్టి ఇంకా అస్సలు విత్తం ఒకటి కూడా లేకుండా మొత్తం తీసేస్తున్నాను. హీట్ లెవెల్ బాగానే తినగలను అనుకున్న వాళ్ళు ఇవి తీసుకోండి. లేదనుకుంటే కనుక కారం లేకుండా ఉన్నవి కూడా మనకి ఇండియన్ స్టోర్స్లో దొరుకుతాయి. సో అవి తెచ్చుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం మ్యాష్డ్ పొటాటో ఉంది కదా, సో ఈ పొటాటో అంతా కూడా మనం చిల్లీస్కి పట్టించాలి. నేనైతే లోపల పెట్టట్లేదు, బయట తగిలిస్తున్నాను మొత్తం అంతా. సో అది ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. మనం పొటాటోని చేత్తో పట్టుకోవడానికన్నా ముందు చెయ్యి వెట్ చేసుకోవాలండి. లేకపోతే కనుక ఆ పొటాటో అంతా మన చేతికే అంటుతుంది, బజ్జీకి పట్టదు. కాబట్టి ముందు చెయ్యి ఒకసారి తడుపుకొని సేమ్ మనం గారెలు వేసుకునేటప్పుడు చెయ్యి అలా తడుపుకుంటాం అలాగా. ఆ తర్వాత ఇలాగా మొత్తం అంతా పొటాటోని ఇలాగ మనం చిల్లీస్కి పట్టించుకోవాలి. మొత్తం పైనుంచి కింద దాకా ఇలా అంతా పట్టించేసుకొని రెడీ చేసి పెట్టేసుకోవాలి. ముందే అన్నిటికీ పట్టించుకొని ఇలా బంగాళదుంప అంతా కూడాను మనము చిల్లీకి పట్టించుకుంటే ఇదిగో ఇలా ఉంటుందండి. అసలు జారిపోవడం కానీ అలా ఏమి ఉండదు, చక్కగా పట్టుకొని ఉంటుంది. కాకపోతే మనం కలిపేటప్పుడు అసలు ఒక్క చుక్క వాటర్ కానీ ఏది లేకుండా చక్కగా గట్టిగా కలిపేసుకోవాలి. కలుపుకునేటప్పుడే ఇలా కలుపుకొని రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనము శనగపిండి కలుపుకుందామండి. శనగపిండి వచ్చేసి 1 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి, రుచికి తగినట్టుగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత వామ్ పౌడర్ వచ్చేసి 1 టీ స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్, దాంతోపాటు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. వీటితో పాటు వాటర్ వేసుకొని మనం కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉండేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఎటువంటి పొడిపిండి అనేది ఉండకూడదు కలుపుకున్న తర్వాత. చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. నేనైతే తర్వాత చేత్తో కూడా కలిపాను అనుకోండి. సో ఇలాగా కలుపుకున్న తర్వాత మనం ఈ పిండి అంతా కూడాను ఒక గ్లాస్లో వేసుకుంటున్నాను. అప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా ఆ బజ్జీని ఇలా ముంచుకొని ఈజీగా ఆయిల్లో వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి నేను ఇలాగా ఒక బారుగా ఉన్నటువంటి గ్లాస్లో వేసేసుకొని రెడీ చేసి పెట్టుకుంటున్నాను. దీని తర్వాత మనము ఆయిల్ని అయితే పెట్టేసుకోవాలి. సో చూసారు కదా, ఈ 2 అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము ఆయిల్ వేడెక్కనిద్దాము. ఆయిల్ పెట్టేసుకొని ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి మిర్చి బజ్జీని తీసి ఇలా పిండిలో ముంచుకోవాలి. మొత్తం పైదాకా పిండి పట్టాలండి. మనం ఎక్కడి వరకు పొటాటో పెట్టామో అక్కడి వరకు బాగా పిండి అంటుకోవాలి. ఒకవేళ అంటుకోకపోతే కనుక స్పూన్తో అయినా దాని మీద అలా లైట్గా వేసుకొని మొత్తం పొటాటో అంతా కూడా శనగపిండి పట్టేంత వరకు మొత్తం అంతా మనము పిండిలో డిప్ చేసుకొని తర్వాత ఆయిల్లో నిదానంగా వదులుకోవాలి. ఎందుకంటే కొంచెం బరువుగా ఉంటాయి కదా, మనము పిండి పొటాటో అన్నీ పెట్టాం కాబట్టి. సో ఆయిల్ వచ్చేసి వేడెక్కాలి. వేడెక్కింది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ తర్వాత నిదానంగా మనము బజ్జీలు వదులుకోవాలి. బజ్జీలు కూడా కొంచెం హెవీగా ఉంటాయి కాబట్టి కొంచెం స్లోగా జాగ్రత్తగా తిప్పుకోండి. ఇలా మొత్తం అన్ని సైడ్స్ ఈవెన్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనము తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న బజ్జీలన్నిటికీ కూడాను మనము కట్ చేసుకొని ఉల్లిపాయ అవి పెట్టుకోవాలి. నేను అది కూడా చూపిస్తాను మీకు. సో ఇలా మన బజ్జీలన్నీ రెడీ అయిపోయాక ఆయిల్లోంచి తీసేసుకుందాము. మనకి కరకరలాడే బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం మధ్యలోకి కట్ చేసేసుకొని చాక్తో ఒక ఘాట్లాగా పెట్టేసుకొని ఉల్లిపాయలు, కొత్తిమీర అండ్ నిమ్మకాయ మూడిటిని కలిపి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో కట్ చేసేసుకొని ఉల్లిపాయలు పెట్టేసుకోవాలి. చూడండి నేను ఇప్పుడు మీకు మధ్యలో కట్ చేసి చూపిస్తున్నాను. మీకు పొటాటో అండ్ మనం పెట్టిన ఉల్లిపాయలు, నిమ్మకాయ అన్ని ఫ్లేవర్స్ అన్నీ కలిసి చాలా బాగుంటుంది నోట్లో మనం అది బయట కొరుకుతుంటే.
అప్రిసియేషన్ గ్యారంటీ రెసిపీ అండి ఇది. తప్పకుండా ట్రై చేసి తీరాల్సిందే. చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా బావుందని మాత్రం తప్పకుండా అంటారు. సో, నచ్చిందా మీకు వీడియో? నచ్చినట్టయితే గనక తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. అంతేకాదు మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.